ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో నందిగామ మున్సిపల్ ఎన్నిక చిచ్చు రాజేసింది. నందిగామ మున్సిపల్ చైర్మన్ పదవి కోసం టీడీపీ నేతలు కొట్లాడుకున్నారు. చైర్మన్ పదవి కోసం ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా మారింది. 8వ వార్డు కౌన్సిలర్ స్వర్ణలతకు ఎంపీ కేశినేని చిన్ని మద్దతు ఇస్తున్నారు. స్వర్ణలతకు టీడీపీ అధిష్టానం బీఫామ్ ఇచ్చింది. తనకు తెలియకుండా స్వర్ణలతకు బీఫామ్ ఇవ్వటంపై ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఫైర్ అయ్యారు. నా నియోజకవర్గంలో నీ పెత్తనం ఏంది అంటూ నిలదీశారు. 14వ వార్డు కౌన్సిలర్ సత్యవతికి బీఫామ్ ఇవ్వాలని ఎమ్మెల్యే సౌమ్య పట్టుబడుతున్నారు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కవిత, బలం లేకపోయినా నందిగామ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఏదైతే పదవులు దక్కించుకోవాలని టీడీపీ ఏదైతే ప్రయత్నం చేసిందో అది ఆ పార్టీలోనే చిచ్చు రాజేసిందనే చెప్పుకోవచ్చు. ఏదైతే చైర్పర్సన్ పదవి ఉందో దానికోసం టీడీపీలో ఎంపీ కేశినేని చిన్ని కావచ్చు, ఇటు స్థానిక నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వారిద్దరు కూడా పట్టుబట్టారు. ఇప్పటికే అంటే ఎమ్మెల్యేకి తెలియకుండానే ఎంపీ ఎవరైతే 8వ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో స్వర్ణలత, ఆమెకు ఒక అభయం ఇచ్చారు. ఖచ్చితంగా మున్సిపల్ చైర్పర్సన్ నీకే ఇస్తామంటూ కూడా అదే సమయంలో అధిష్టానాన్ని కూడా పేరు పంపించి బీఫామ్ కూడా ఆమె పేరు తెప్పించేసిన పరిస్థితి. దీంతో తంగిరాల సౌమ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో ఎంపీ పెత్తనం ఏంటి, తాను 14వ వార్డుకు సంబంధించిన సత్యవతికి మాట ఇచ్చాను, ఖచ్చితంగా తన మాట ఇస్తే నెగ్గాలి, ఆమెకే ఇవ్వాలంటూ కూడా ఆమె పట్టుబట్టిన పరిస్థితి. దీంతో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా ఇక్కడ పంచాయతీ నడుస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 4 గంటలకు పైగా వారిద్దరూ అధిష్టానంతో చర్చిస్తున్నప్పటికీ కూడా ఈ సమస్య మీద ఒక కొలిక్కి రాని పరిస్థితి అయితే ఉంది. ఇద్దరు ఖచ్చితంగా తమకు ఎవరైతే సూచించారో, ఎవరైతే బలపరిచారో వారికి ఇవ్వాలంటూ కూడా అటు ఎంపీ కావచ్చు, ఇటు ఎమ్మెల్యే కూడా పట్టుబట్టడంతో ఎవరు కూడా ఈసారి ఈ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ దగ్గరకు రాని పరిస్థితి. దీంతో కోరం లేకపోవడంతో అధికారులు ఎన్నిక ప్రక్రియను వాయిదా వేశారు. రేపు ఈ ఎన్నిక నిర్వహిస్తున్నట్టుగా కూడా అధికారులు ప్రకటించారు. అయితే ఈ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనేది మాత్రం టీడీపీలో తీవ్ర చిచ్చు రాజేసింది అనేది మటుకు తెలుసు. ప్రస్తుతం నందిగామలో ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది. ఓకే అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.